Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, Amaravati Restart, అమరావతి రీలాంచ్ అని చెప్పి పిఎం మోదీ గారిని పిలిచి నిన్న ఈవెంట్ కండక్ట్ చేశారు. అది అట్టర్ ఫ్లాప్. ఈ ఎపిసోడ్లో నేను మీకు అది ఎందుకని అట్టర్ ఫ్లాపో నేను హేతుబద్ధంగా సహేతుకంగా మీతో డిస్కస్ చేస్తాను. ఒకరినొకరు ఇలాంటి ఈవెంట్స్లో పొగుడుకోవడం కొత్త ఏమీ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ నిజాలు మాట్లాడతారు, అలాంటి ఈవెంట్స్లో నిజాలు మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేయడం టూ మచ్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి, ఒక్కొక్కళ్ళు ఎంత పనిమంతులు, ఎవరు ఎంత విజనరీ అని చెప్పి ఎవరో అనడం కాదు, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే ఒకరినొకరి మీద ఎంత దుమ్మెత్తి పోసుకున్నారో మనం అందరం ఈ ప్రపంచం అంతా చూసింది. అండ్ ఎస్పెషలీ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని టర్న్స్, యూటర్న్స్ తీసుకుంటా నిజాలు మాట్లాడతారు అని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అసలు క్వశ్చనే లేదు. అందుకని నేను అక్కడ ఒకళ్ళ మీద గుప్పించుకున్న పొగడ్తలన్నీ చూస్తా, నేను అది అట్టర్ ఫ్లాప్ అనట్లేదు. మరి అమరావతి రీస్టార్ట్ అనే ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అని నేను అనడానికి కారణం ఏంటి? అంత డబ్బు ఆ ఈవెంట్కి ఖర్చు పెట్టడమా? ఆ ఈవెంట్కి పెట్టిన ఖర్చు, ఆ హడావిడి చూస్తే అరే ఈ రుబ్బిన పిండినే మళ్ళీ రుబ్బి మనకే రుద్దడానికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని క్వశ్చన్స్ ఎరేజ్ అవుతాయి. నో డౌట్ డబ్బులు ఊరికే రావు అని చెప్పి పెద్ద ఆయన చెప్తా ఉంటారు. అది వీళ్ళెవ్వరూ విన్నట్టుగా అనిపించలేదు, నో డౌట్. ఇన్ఫ్యాక్ట్ కాస్త సెన్సిబుల్గా ఆలోచించేవాళ్ళు ఏం క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు తెలుసా? అరే అంత ఖర్చు పెట్టి చేసే బదులు అమరావతి డెవలప్మెంట్ వర్క్స్ మీదే ఖర్చు పెడితే ఎన్ని పనులు అవ్వవు? అది తిరిగి అమరావతి కంప్లీట్ అవ్వడానికే యూజ్ అవుతుంది కదా, అప్పుడు దానివల్ల ఎంత కీర్తి పెరుగుతుంది అని చెప్పి క్వశ్చన్స్ రేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివి చేయకుండా ఇంత ఖర్చు పెట్టి అదేదో భజన బృందాలను పిలిపించి దింపించినట్టు 2014-19 పోలవరం దగ్గర పాటలు పాడించారు చూసారా, అలాంటి భజనా కార్యక్రమం సెటప్ చేయడంలో పాయింట్ ఉందా? సో ద పాయింట్ ఇస్, అంత డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఆ ఈవెంట్ అనేది అట్టర్ ఫ్లాప్ అని ఎవరన్నా అంటే అది తప్పేమీ కాకపోవచ్చు. కానీ నా కారణం మాత్రం, నేను అమరావతి రీస్టార్ట్ అనే ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అనడానికి కారణం ఇది కాదు. అమరావతి మీద చేసిన ఫాల్స్ ప్రాపగాండా వలన అమరావతి రీస్టార్ట్ అనే ఈవెంట్ పెట్టింది జగన్ గారి టైంలో అమరావతి డెవలప్మెంట్ పనులన్నీ ఆపేశారు అనే ఒక ఫాల్స్ నరేటివ్ ని బిల్డ్ చేస్తా అక్కడ ప్రెజెంట్ చేశారు. పిఎం మోదీ గారు కూడా చూస్తా ఉన్నారు. అంతేకాదు ఫ్యూ డేస్ బ్యాక్ నుండే ఈ నరేటివ్ ని జనాల్లోకి ఇంకా తీసుకెళ్తా అమరావతిని అడవిలాగా చేసేశారు అనే నరేటివ్ ని కూడా జనాల్లోకి తీసుకెళ్లారు. ఇది అన్నది కూడా స్వయానా మినిస్టర్ నారాయణ గారే. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి అంటే, 5 years టైం పీరియడ్లో 2014-19 దాకా అమరావతిని అడవిలాగా ఉంచింది సిబిఎన్ గారే. సిబిఎన్ గారు, మినిస్టర్ నారాయణ గారే. జగన్ గారు 3 క్యాపిటల్ కాన్సెప్ట్ అన్నారు కాబట్టి సిబిఎన్ గారు అమరావతిని అడవిలాగే ఉంచారు కాబట్టి ఆ అడవిని అడవిలాగే ఉంచి కంటిన్యూ చేశారు. నేను 3 క్యాపిటల్ కాన్సెప్ట్ కి సపోర్ట్ కాదు, అమరావతికి సపోర్ట్ అయినా కూడా ఇట్స్ క్లియర్ టు మీ దట్ జగన్ గారు డిడ్ంట్ ప్లే ఎనీ డబుల్ స్టాండర్డ్స్ హియర్. వైజాగ్ మీద డబుల్ డౌన్ అవుతా ఆయన 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఆ ఈవెంట్లో ఏం చూపించారు? పాత గవర్నమెంట్ టైంలో పనులన్నీ, అమరావతి పనులన్నీ ఆగిపోయాయి అని చెప్పి అన్నారు. అసలు ఏం జరిగింది అమరావతి డెవలప్మెంట్? సిబిఎన్ సార్ అసలు ఎన్ని మొదలయ్యాయి? ఎన్ని వేల ఎకరాల అడవిని 2014-19 టైం పీరియడ్లో సిటీగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారు? పర్మనెంట్ అని చెప్పి ఒక బిల్డింగ్ కట్టారా? ఇలాంటి ట్రాక్ రికార్డ్ పెట్టుకొని మీ ఇన్ఎఫిషియన్సీని జగన్ గారి బకెట్లో వేసి జగన్ గారు ఏదో పనులన్నీ ఆపేశారంటారేంటి? ఇవేమి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి తెలీదా? లేకపోతే అది చూపిస్తున్న జనాలకు తెలీదా? ఎవరిని బ్లఫ్ చేయడానికి ఎన్ని చూపించారు అసలు? కానీ నేను ఈవెంట్ ని అట్టర్ ఫ్లాప్ అనడానికి రీజన్ ఇది కాదు. నా రీజన్ ఏంటంటే, విజయవాడ ఫ్లడ్స్ మీకు గుర్తుందా? అది జరిగి 8 నెలలు అవుతుంది, సంవత్సరం కూడా అవ్వాల. ఆ విజయవాడ ఫ్లడ్స్ తర్వాత ఈ క్యాపిటల్ ప్రాంతం అంతా, ఆ చుట్టూరుతా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఎంత స్ట్రాంగో, ఎంత బలమైన ప్రాంతమో మన కళ్ళ ముందు బయటపడిపోయింది. అప్పటిదాకా అమరావతికి సపోర్ట్గా ఉండి ఆ ఇన్సిడెంట్ తర్వాత అమరావతి అనేది క్యాపిటల్ రీజన్కి ఫిట్ ఏనా అనే క్వశ్చన్స్ రేజ్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. మన స్టేట్కి ఒకే క్యాపిటల్ ఉండాలి, ఆ క్యాపిటల్గా అమరావతిని ఫిక్స్ చేశారు కాబట్టి దాన్నే మనం ఫోకస్డ్గా డెవలప్ చేసుకుంటా ముందుకెళ్ళాలి అని చెప్పి నాలాంటి వాళ్ళను నేను చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తాను వచ్చాను. కానీ విజయవాడ ఫ్లడ్స్ ఇన్సిడెంట్ తర్వాత అసలు క్వశ్చన్స్ బయటకు రావడం స్టార్ట్ అయింది. ఇన్ ద సెన్స్, అసలు సైంటిఫిక్గా, టెక్నికల్గా ఇది ఒక క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, క్యాపిటల్గా డెవలప్ చేసుకోవడానికి ఇది అసలు ఫిట్ అయినా అనే ఫండమెంటల్ క్వశ్చన్స్ సైంటిఫిక్ వేలో ఎరేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్, ఆ అమరావతి రీస్టార్ట్ ఈవెంట్లో ఒకళ్ళకొకళ్ళు అంత పొగుడుకున్నారు కదా, వాళ్ళెవ్వరూ కూడా ఒక్క విషయాన్ని పొర్రపాటును కూడా నోట్లో నుంచి అలా దొర్లించలేదు. ఏంటో చెప్పండి? అమరావతి అనేది క్యాపిటల్ కట్టుకోవడానికి అన్ని విధాలుగా అనువైన లొకేషన్ అని చెప్పి ఎవరైనా చెప్పారా? ఏం మాట్లాడారో కాదు, ఏం మాట్లాడలేదు అన్న దాన్ని బట్టి కూడా చాలా డీటెయిల్స్ బయటపడతాయి. సో ద పాయింట్ ఇస్, నేను ఈవెంట్ నుంచి ఒకే ఒక్క సెంటెన్స్ ఎక్స్పెక్ట్ చేశా, ఒకే సింగిల్ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశా. అదేంటంటే,
ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి నోటి నుంచి ఆర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అమరావతి అనేది సేఫ్, అన్ని విధాలుగా అమరావతి క్యాపిటల్ లొకేషన్గా సేఫ్ అండ్ ఫిట్ అని ఒక్క సెంటెన్స్ని ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా నోటి మాట కింద కాదు, ఒక సైంటిఫిక్ స్టడీని బ్యాకింగ్ వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేస్తా. ఇదిగో ఇన్ఫ్యాక్ట్ నేనైతే అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెక్ట్ చేసింది ఇదే. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇదిగో అమరావతి సేఫ్ అని ఇదిగో పలానా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ బాడీ ఇది సర్టిఫై చేసింది, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, గో హెడ్. అసలు ఆ ఈవెంట్ మొత్తంలో నేను వెయిట్ చేసింది ఈ సెంటెన్స్ కోసమే. ఈయన నుంచి కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి నుంచైనా కానీ ఎవ్వరు కూడా ఎలాంటి సైంటిఫిక్ స్టడీని కోట్ చేస్తా అమరావతి సేఫ్ అని చెప్పినట్టు మీరు నోటీస్ చేశారా? ఎవ్వరు చెప్పలా. ఎందుకు? అక్కడ కొన్ని చూపించారు, ఫ్లడ్స్ రాకుండా 0.8 TMCO 0.5 TMCO రిజర్వాయర్స్ కట్టి అలాంటి వాటిని ప్రివెంట్ చేయొచ్చు, దానికి ఇదిగో అని చెప్పేసి గ్రాఫిక్స్లో చూపించారు. నేను వాటిని ఏమీ నమ్మను. దానికి రీజన్ ఏంటంటే సిబిఎన్ గారు ఆయన టీం అంతా అమరావతి అనేది ఫిట్ లొకేషన్ అని చెప్పేసి 2014 to 19 డిసైడ్ అయ్యారా? అప్పుడు ఇది ఫ్లడ్ ప్రోన్ రీజన్ అని చెప్పేసి సైంటిఫిక్గా స్టడీ చేస్తుంటే ఆ డీటెయిల్స్ బయటకు వచ్చాయా? అవి వచ్చుంటే వాటి మీద వాళ్ళు సీరియస్గా ఉంటే ఫస్ట్ ఈ విజయవాడ ఫ్లడ్స్ లాంటివి రానివ్వకుండా అరికట్టి దాని తర్వాత కదా అసలు డెవలప్మెంట్ వర్క్స్లోకి దిగాల్సింది. 2014 to 19 అసలు ఇలాంటి నోటీస్ చేశారా? నోటీస్ చేస్తే ఏం వర్క్ చేశారు? 2024లో గెలిచాక ఈ విజయవాడ ఫ్లడ్స్ ఇన్సిడెంట్ జరిగేదాకా దీని గురించి పట్టించుకున్న దిక్కు దివానం లేదు. సో అదే టీము గ్రాఫిక్స్లో జింగ్ బ్యాంగ్ అని చూపిస్తా, ఇదిగో ఇక్కడ రిజర్వాయర్ వస్తుంది, ఇంత కెపాసిటీతో ఇది ఫ్లడ్స్ అరిగడుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటే నమ్మే సిచ్యువేషన్లో మేమైతే లేవు. నేనైతే లేను. ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎనీబడి ఎల్స్, బట్ నేనైతే లేదు. అది ఓన్లీ కంటి దుడుపు చర్య కిందే, ఐ వాష్ ఎక్సైజ్ కిందే నేను చూస్తాను. నమ్మాలంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పిలిపించి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ పిలిపించి మీరు చెప్పించండి, వాళ్ళతో స్టడీ చేయించి చెప్పించండి. డబ్బులు లేవా మన దగ్గర? మోదీ గారు ఏమన్నారా? మీరు పబ్లిక్ని అడగండి, ఇదిగో తలా రూపాయి డొనేట్ చేయండి అని చెప్పి. ఎంతమంది ఇస్తారో చూడండి. రూపాయో మీ స్థాయి తగ్గట్టు మీరు ఇవ్వండి అని చెప్పి డొనేట్ చేయమని చెప్పండి. ఆ స్టడీ కండక్ట్ చేయడానికి 5 crores అయిద్దా, 10 crores అయిద్దా, 20 crores అయిద్దా? మీరు అలాంటివి చేయకుండా ఇది సైంటిఫికల్లీ అమరావతి ఈజ్ ఫిట్ ఫర్ క్యాపిటల్ డెవలప్మెంట్ అని మీరు ప్రూవ్ చేయకుండా, ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ ఈవెంట్స్ పెట్టి జింగ్ బ్యాంగ్ హడావిడంతా ఏంటి సార్ సిబిఎన్ గారు? పాపం ఆయన మోదీ గారు మిత్రధర్మం కింద పిలిస్తే వస్తారని చెప్పేసి ఎంత హడావిడి చేసినా ఫండమెంటల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేకపోతే ఆ ఈవెంట్కి వెయిటేజ్ ఉంటుందా? సో ఫ్రెండ్స్, నా కన్సర్న్ ఇదే. సైంటిఫిక్గా అమరావతి అనేది ఫిట్ లొకేషన్. నేను ఇంకా అమరావతికి సపోర్ట్గానే ఉన్నాను. నేను ఎక్కడ కూడా అమరావతి అనేది అన్ఫిట్ అని నేను చెప్పట్లా. నేను నా ఫస్ట్ నుంచి మీ ఛానల్ పెట్టిందని చూడండి. 3 క్యాపిటల్స్ మీద నా స్టాండ్ ఏంటో, అమరావతి మీద నా స్టాండ్ ఏంటో. సో ఇప్పటికి కూడా నేను అమరావతికి ఇన్స్పిరిట్ సపోర్ట్గానే ఉన్నాను. కానీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ లేవు అనేదే నా కన్సర్న్. ఒక సైంటిఫిక్ స్టడీ చేసి, అది కూడా అల్లాటప్ప ఇన్స్టిట్యూషన్ నుంచి కాదు, ఇంటర్నేషనల్లీ రెనౌండ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సైంటిఫిక్ స్టడీ చేయించి అమరావతి ఈజ్ ఫిట్ అని ఎస్టాబ్లిష్ చేయకుండా వేలకి వేల కోట్లు ఆ లొకేషన్ మీద, ఆ డెవలప్మెంట్ మీద పెడుతుంటే దట్ ఈస్ డేంజరస్ to not only to the state economy but also to public lives. ఈ కన్సర్న్స్ మీద నాకు ఈ ఈవెంట్ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవడం వల్ల నా దృష్టిలో ఇది ఒక అట్టర్ ఫ్లాప్ ఈవెంట్. వాట్స్ ద పాయింట్ ఇన్ కండక్టింగ్ ఇట్? ఫ్రెండ్స్, ఈ అమరావతి రీస్టార్ట్ ఈవెంట్ మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.